గారు మళ్ళీ బాగున్నాను. ఫోన్ చేస్తానని చేయలేదు. హ్మ్. నేను పైనుండి నీతో మాట్లాడుతున్నాను. పాస్టమ్ గారు పిల్లలు పైకొచ్చారు. అందుకని కట్ చేశాను ఇందాక. చెప్పండి. సరే బాను ఇంకా చెప్పేదేం లేదు. నేనైతే సరే నే- నే- సరే ఒకవేళ నేను కరెక్ట్ కాదేమో నావే అని నేను థింక్ చేసి నేను దాన్ని తీసేసాను, వదిలేసాను. ఇంకా నేను కాదు సార్, ఇప్పుడు మీరు వయసులో పెద్దవారు, అనుభవం ఉంది. అనుభవం అన్ని విషయాల్లో మీకు అనుభవం ఉంది కదా, ఉందా? చెప్పండి సార్. చెప్పు వింటున్నాను చెప్పు. చెప్పు ఒక వింటున్నాను ఐదు చెప్పు. 10 నిమిషాలు మాట్లాడండి నాతో, నేను అడిగిన దానికి ఆన్సర్లు ఇవ్వండి. ఇంకా ఇక ఇక సరే ఇప్పుడు నేను కూడా అడగాల్సి వస్తది. మళ్ళీ మనం ఎందుకు నీ మీద అడగండి, నేను అడగడం, నా భయం మీద ఉంది, నువ్వు తప్పేముంది? నేను నువ్వు పారిపోతున్నానా? బాను పారిపోతున్నా లేదా? సరే నేను విను. తప్పులు నేను చేసి కాదు సార్, నేను నువ్వు తప్పులు తప్పు చేసి మీ చేయటం దృష్టిలో కాదు, ఉంటే నేను తప్పు అడగండి, చేయటం కాదు. తప్పేముంది? నువ్వు తప్పు నేను చేయటం అని కాదు, నేను పారిపోతున్నానా? తప్పు చేయటం అని కాదులే కానీ నేను ఆ, చెప్పేది ఏంటంటే ఆ, సరే నేను ఒక పాస్ట్ గారిని నేను వాదించి ఇప్పుడు ఏదో నిన్నేదో నేను వాదించేసి నేనేదో మాట్లాడాలని నేను అసలు అనుకోవట్లేదు. ఆ. సరే నాకు ఒక వ్యూ నాకు అట్లా అనిపించి నేను మాట్లాడాను. ఏమండి అది మాకు బాధకరంగా ఉందన్నది నువ్వు ఫోన్ చేయడం ద్వారా నాకు అర్థమవుతుంది. అందుకని నా మనసాక్షికి ఏమనిపించిందంటే సరే ఒకళ్ళు మనం బాధ పెట్టడం ఎందుకు అనిపించింది. నేను 11 గంటలకల్లా దాన్ని తీసి బయటపడేశాను. ఇంకంతే. ఇక నువ్వు ఏం మీరు ఏం కాదు చేసినా సార్, ఇక దానికి మీరు ఇక నేనేం మాట్లాడను ఇక. అవతల వాళ్ళు రికార్డ్ చేసుకున్నారుగా. సరే అవును, నేను వీలైతే అది కూడా నేను మీరు ఆపించే ప్రయత్నం చేస్తాను. మీరు ఆ ఫోన్ చేసేది ఏదో, ఇప్పుడు వాళ్ళని తీయొద్దని నేను చెప్పట్లా, మిమ్మల్ని తీయొద్దని చెప్పట్లా. ఆ ఫోన్ చేసేది ఏదో నాకు ఫోన్ చేసి గంట కాదు 2 గంటలు నా వివరం తీసుకుని అప్పుడు తీసి యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు కదా. నాకేమనిపించిందంటే ఇప్పుడు నువ్వు నీకు నాకు మధ్య ఎలాంటి విభేదం లేదు. ఇందాక నువ్వు కూడా అదే మాట అన్నావు, మనం ఆ, మంచిగానే ఉంటున్నాం కదా. ఆ. సరే ఏదో పాస్టర్ గారు ఉన్నారులే ఒక మాట, నీ కనీసం నాతో ఒక మాట నువ్వు ఎందుకు అనలేకపోయావు? అవును సార్, ఇప్పుడు మీ పేరు చెప్పలేదని మీరు విషం కక్కుతున్నారా? మళ్ళీ అదంటే అట్ట తీసుకెళ్తున్నావు. అందుకే మరి అంతే నేను ఆ కదా, మాట మీకు అంటే ఎందుకు విషయం కక్కలేదు. చెప్పలేకపోయానంటే నేను విషయం కక్కలేదు అంటే కనీసం చిన్న పెద్ద యాక్టివ్గా ఉంటున్నటువంటి వాళ్ళు నేను ఒకటిగా ఉన్నాను, వీకార్ ఒకటిగా ఉన్నాడు, శివకుమార్ ఒకటిగా ఉన్నాడు, అని జాన్సన్ గారు ఒకటిగా ఉన్నాడు. ఈ బ్యాచ్ అంతా పక్కన నెట్టేశారు కదా. అనిల్ కుమార్ ఒక ఆయన. నాకు వికేఆర్ గారితో నేను మాట్లాడా, ఆయనకి తెలుసు. సరే అదే అనిల్ జాన్సన్ గారితో నేను చెప్పలా, నేను మాట్లాడలా. ఇప్పుడు హైదరాబాద్ లో అనిల్ ఉన్నాడు. అభినయ్ దర్శన వివాదంలో నేను ఫోన్ చేస్తే అనిల్ జాన్సన్ గారికి 4 సార్లు చేస్తే ఆయన ఎత్తనప్పుడు ఇంక నేను ఎందుకు ఫోన్ చేయాలి? సరే ఇక నేను దీంతో ఎక్కువ డిస్కస్ చేయాలనుకోవట్లేదు బాబు ఈ విషయం గురించి. 100కి 100 పాళ్ళు తప్పు సార్. ఎందుకు అంటున్నానో తెలుసా? సరే నీకు అలా అనిపించింది, నాకు అలా అనిపించింది, ఈ అబ్బాయి కరెక్ట్ గా మాట్లాడలేకపోయాడు అనిపించింది. సరే ఫైనల్ గా అదేదో ఇప్పుడు 1-2 సార్లు మన ఇద్దరి మధ్య ఫోన్ కాల్ జరిగింది. సరే ఇంకా ఫోన్ కాల్ ఇష్యూ జరిగింది. సరే నేను నా మనస్సాక్షికి నువ్వు అన్నది కదా పక్కన పెట్టాయి. సరే నాకు సరే ఇది కరెక్ట్ కాదేమో నాకు అనిపించింది. సరే 1-2 సార్లు నువ్వు కూడా ఏదో మాట్లాడటానికి ట్రై చేశావు. నేను తీసి ఆ వీడియో పక్కన పెట్టేశాను. నా మనస్సాక్షికి నేను సరి చేసుకున్నాను. జరిగిపోయిన తర్వాత మనస్సాక్షి అరే తప్పంతా ఏం జరిగింది తప్పు? నేను ఏమన్నా ఒక మాట ఎక్కడ మీరు మాట్లాడానా? మా సోదరుడు మావాడు కాకపోతే ఇట్లా చేశాడు, కరెక్ట్ గా మాట్లాడలేకపోయాడు. క్రైస్తవ సమాజం అసలు ఎట్లా వస్తుంది? క్రైస్తవ సమాజంలో మనం ఏం బోధిస్తాము? మనమేమన్నా అవి తినొద్దు అంటాము, లేదా మనం ఇది చేయటం కరెక్ట్ కాదు బైబిల్ ప్రకారం కానీ పాస్టర్ గారు క్రైస్తవ సమాజం చెప్పుద్ది. ఇప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఆ రోజు నీకు ఏం చెప్పారు వాళ్ళు? మీ పాస్టర్లకు చెబుతావా మరి మా విగ్రహాల జోలికి రాకూడదు అంటే తినకూడదు అనే ప్రసంగాలు చేయటం కానీ, ఆ విగ్రహారాధన తప్పని చెప్పడం కానీ, ఇలా చేయకుండా మీ పాస్టర్ల చేత చెప్పిస్తావా అని వాళ్ళు అడగటం. ఎందుకు చెప్తాం? బైబిల్లో ఉన్నది చెప్తాం కానీ వాళ్ళు అడిగినంత మాత్రం చెప్పకుండా మేము మానేస్తామా? పోనీ నేనన్నాను నువ్వన్నావని క్రైస్తవ సమాజం మానేస్తుందా? ఈ విషయంలో ఈ కాంప్రమైజ్ కాలేరు. ఈ విషయంలో పెద్ద పెద్ద మేధావులు లాంటి వాళ్ళు ఈ గతంలో మేము విజయ్ కుమార్ మేము చాలా మంది ఈ విషయం మీద తచ్చిన భజన పడ్డాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మత సామరస్యం కోరుకోవటం కోసం దానికి ఒక పాస్టరే మీరు ఎందుకు చేయలేకపోయారు? మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? ఒక మాట చెప్పండి. ఇన్ని సంవత్సరాల్లో మీరు వెళ్ళి డిబేట్లు చేసి అడావుడి చేసుకుంటూ వచ్చి చేశారే. మత సామరస్యం చేసుకుందాం సార్. ఇప్పుడు నేను అక్కడికి నీకు ఒక విషయం తెలుసా? అసలు కరుణాకర్ ఆఫీసులోకి అడుగు పెట్టిన ప్రథమమైన వ్యక్తి నేనే. ఆ రోజు నేను వెళ్ళింది కూడా సమాధాన పరచడానికి నేను వెళ్ళాను. అయితే నువ్వు ఫస్ట్ అవి చూడు, ఆ వీడియోలో నేను మాట్లాడాను. సమాధాన పరచుకోవటం వేరు. నేను ఆ విషయానికి ఏం ఆటంకం చెప్పను. ఇక్కడ ఇదే చిన్నది అర్థం కావట్లేదు, నీకు అర్థం చేసుకోలేదు. సమాధానంగా ఉండటం అని చెప్పటం వేరు. విగ్రహారాధన జోలికి మీరు వెళ్ళొద్దు, లేకపోతే మీరు మాట్లాడటానికి వీల్లేదు, సువార్త ప్రకటించడానికి వీల్లేదని వాళ్ళు ఆంక్షలు పెట్టడం వేరు.
అది కదా ఇక్కడ సమాధానం ఈ విషయం. అవును సార్, కూర్చోబెడదామండి, ఇరువురిని కూర్చోబెట్టిన తర్వాత నేను మరి దాన్ని నేను కూడా డిస్కస్ చేసిన దాని గురించే. అంటే సమాధాన పట్ల నేను వ్యతిరేకం కాదు, నువ్వే కాదు, అనే కదా చెప్పింది నేను కూడా. వాళ్ళు సమాధాన పడదాం అన్న మాట వరకు ఓకే, నువ్వే కాదు చిన్నపిల్లోడు వెళ్ళి చెప్పినా నేను ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేస్తాను. అక్కడ కాదు కాదు దాటారు ఆ పరిధి దాటి వాళ్ళు ఏమంటారు, విగ్రహారాధన గురించి మాట్లాడకూడదు, మమ్మల్ని అవమానించకూడదు, ఏదంటే మీరు చర్చలు చెప్పుకోకుండా ఉంటారా? పాస్టర్ గారు వాక్యంలో మాట్లాడుకుంటారా? వాక్యంలో ఉన్నది సున్నితంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మాట్లాడుకోవాల్సిందే కదా మనం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను కరుణాకర్తో సెకండ్ పార్ట్లో బహుశా నువ్వు వినే ఉంటావు, ఆయన పెట్టాడు అంటున్నావు కదా, ఆ పార్ట్లో వినే ఉంటావు. మాకు దాదాపుగా నా పేరు కనపడితే చాలు సార్, నా పేరు కనపడి అట్లయితే నేను సెకండ్ పార్ట్ రేపు ఎల్లుండి పెడతాను, విను. నీ ప్రస్తావన లేదు. సెకండ్ పార్ట్ అంతా దాదాపు గంట సేపు వాళ్ళతో వాదన జరిగింది ఇదే అంశం మీద. మీరు ఎట్లా పెడతారు, ఎట్లా సమాధానం అవుతుంది, మీరు చెప్పొద్దంటే మేము మానుకోవాలా? మేము ఎందుకు మానుకుంటాం? మాకు బైబిల్లో ఉన్న సత్యం మేము మాట్లాడతాం. అందుకే కదా మాను కాదు, పెద్దోళ్ళు కాదు, ఎవరు వాళ్ళ డిమాండ్లు ఇరువురిని కూర్చోబెడితే ఒక తాటి మీదకి వచ్చే ప్రయత్నం చేయడం తప్పులేదు. దానికి నువ్వెవరు అని నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. నేనెవరినని ఇప్పుడు నేను క్వశ్చన్ లేదు 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 నువ్వు అట్లా తప్పుగా తీసుకోవద్దు. నేను ఏదైనా ఫ్లోలో ఎక్కడన్నా జారేనేమో నాకు తెలియదు, కానీ నేను నువ్వెవరు అనలేదు, నువ్వు క్రిస్టియన్ అనలేదు. బాను, నువ్వు క్రిస్టియన్ అని నేను రేట్ నువ్వు క్రిస్టియన్ కాదని నేను స్టేట్మెంట్ చేయలేదు. అసలు నువ్వెవరు అది ఇది అనేటువంటి వేరే కోణంతో నేను నిన్ను డిస్టర్బ్ చేయలేదు. నా ఫైనల్ వర్డ్స్ కూడా నేను వినుంటావు. అతను క్రిస్టియానిటీకి ఇంకా ఏదన్నా కార్యక్రమాలు చేసి ఉండొచ్చు, నాకు తెలియకుండా కూడా నేను వెళ్ళనుకుంటూ నేను వాటిని అప్రిషియేట్ చేస్తున్నాను అనేటువంటి వాడు కూడా నేను వాడాను. కాకపోతే ఈ విషయంలో నువ్వు సెకండ్ పార్ట్ కూడా విను. నేను మన ఛానల్లో పెడతాను ఆ సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ తీసేశాను, విను, నీకు అర్థమైద్ది. నేను వాళ్ళతో గంట సేపు వాదించాను. ఇది జరిగేది కాదు, ఇలా మీరు ఎందుకు మబ్బి పెడుతున్నారు, మీ డిమాండ్స్కి మేము ఎట్లా అంగీకరిస్తాము, కనుక మా బైబిల్ ఉన్నది మేము చెప్పుకోవద్దా, కనుక మేము ఎవరికి హాని చేయం, అంతే ప్రకటన చేసుకుంటాం, మేము బయటకు వస్తాం, మీరెవరు మీరు ఆపడానికి లేదు రాజ్యాంగబద్ధంగా అని చెప్పేసి వాదన జరిగింది. తన తర్వాత కొన్ని యేసు ప్రభు గురించి డిస్కషన్ జరిగింది, చాలా వాదోపవాదాలు జరిగినాయి ఆయనకి నాకు. నేను అనేది కూడా ఒకటే సార్, ఇప్పుడు గొడవలు పెట్టి గొడవలు చేసుకోండి అని కావడానికి కానీ చెప్పడానికి కాదు నేను పోయింది. మీరు ఇరువురిని పాస్టర్స్ని నేను కూర్చోబెడతా, మీరు రండి, అంతా వేదిక నేను ఏర్పాటు చేస్తా, పోలీస్ పర్మిషన్ తీసుకుంటా, రండి అని చెప్పి నేను అందరితో డిస్కస్ చేశా. అందరు పాస్టర్లు ఇప్పుడు జాషువా డానియల్ గారు మీ పైన మంచి వీడియో పెట్టారు, మీకు మంచి చూడండి, చాలా బ్రహ్మాండంగా ఉంది ఆ వీడియో. మీరు చూస్తే తెలుస్తుంది వాస్తవాలు ఏంటనేది. చూడండి, మీ గురించి చాలా చక్కగా అద్భుతంగా చెప్పారు. మన కుర్రాళ్ళు కూడా వీడియోలు చేస్తున్నారు మీ గురించి, మంచి టైటిల్స్ పెట్టి ఏం పర్వాలా చేసుకోండి. నేను అసలు ఏం ప్రతిఘటించను, నేను ఎవరికి కౌంటర్ ఇవ్వను. నేను నీకే చెప్తాను. ప్రతిఘటించకపోయినా ఏముందిలేండి సార్, ఇప్పుడు నేను ఏం పర్వాలేదు, ఎవరైనా చేసినా నో ప్రాబ్లం. నేనైతే నేను వ్యక్తిగతంగా ద్వేషం గానీ నేను ఎవరి మీద ఉంచుకోను. నేను జాషువా డానియల్ గారు కూడా, ఆయన కూడా ఫస్ట్ నుంచి కష్టపడ్డ వాళ్ళు ఉన్నాడు. సాంబశివరావు గారు, ఆయన కూడా ఫస్ట్ నుంచి కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇంకా కిరణ్ పాల్ అంటావా, ఆయన కూడా నాకు తెలిసి కొంచెం బ్యాకేనేమో. ఇక కొంతమంది నేను వాళ్ళ కష్టాన్ని నేను ఎప్పుడు నేను తృణీకరించను. నాకు కొంచెం నా ఇబ్బంది ఏంటంటే, అయ్యా ఫస్ట్ నుంచి పడ్డటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి కదా, కనీసం నీ పక్కన ఉన్న వీకేఆర్ ఇప్పుడు నేను ఇప్పుడు అడిగారు, అయ్యా మాలాంటి వాళ్ళని కూడా మీరు గుర్తించాలంటే డెఫినెట్లీ మర్చిపోయాను సార్ అని చెప్పి నేను కూడా గౌరవంగా మాట్లాడేవాడిని. కానీ మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు నా నెంబర్ మీ దగ్గర ఉంది, మీరు ఆ వివరణ ఏదో నన్ను అడిగి, తమ్ముడు అసలు నువ్వు ఏ ఉద్దేశంతో వెళ్ళావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ప్రోగ్రామ్ ఎట్లా పెడదాం అనుకుంటున్నావు, ఏ పాస్టర్స్తో మాట్లాడావు, ఎవరెవరిని అప్రోచ్ అయ్యావు, మరి పోలీసు అంటే ఇట్లాంటి ప్రశ్నలన్నీ మీరు అనుమానంగా ప్రశ్నల రూపంలో నన్ను అడిగితే నేను చక్కగా వివరణ ఇచ్చేవాడిని. అది మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవాళ్ళు, మీకు నాకు ప్రాబ్లం ఉండేది, మీకు క్లారిటీ ఉండేది. కానీ మీరు నాకు చేయకుండా అక్కడ మీ యొక్క బయటపడిపోయింది, మీరే ప్రూవ్ చేసుకున్నారు. సరే అది జనానికి ఐడియా ఉంది, ఎవరెట్లా మాట్లాడతారు, తొందరపడి ఎవరు మాట్లాడతారు, కొంచెం ఆలోచించి ఎవరు మాట్లాడతారు అనేది జనానికి అందరికి తెలుసు. అందరికి తెలుసు ఎవరు ఎట్లా మాట్లాడతారు ఉంటది. నువ్వు ప్రవీణ్ పగడాల గారి విషయం అని చెప్పబాక, ఆయన అడ్డం పెట్టుకుని బతికిపోబాకండి. పొద్దాక మాట్లాడితే ఆయన తీసుకురావటం, ఆయన కూట అడ్డం పెట్టుకోవటం ఏంటి పిచ్చి పని అలా చేయబాక. బాను, నువ్వు అట్లా చెప్పబాక బాను. నువ్వు చదువుకున్న వాడివి బాను, నువ్వు చక్కగా చదువుకున్నావు. ఆయన అడ్డం పెట్టుకుని ప్రతిదానికి ప్రవీణ్ గారు అభినయ దర్శనం అలాగే చేశాడు, ఇంకా కొంతమంది చేస్తున్నారు. ఎందుకు ఆయన అడ్డం పెట్టి ఆయన పక్కన పెట్టండి. ఆయన చనిపోయాడు, ఆయన మంచిగా ప్రభు దగ్గరికి వెళ్ళాడు, అయిపోయింది, వదిలేసేయండి. ప్రతిదానికి ఆయన తీసుకొచ్చి అడ్డం పెట్టి ఆ రోజు అలా జరిగింది, ఆ రోజు లక్షల మంది క్రైస్తవులంతా ఆయన్ని చంపేశారని మాట్లాడాలంటే ఆ దొంగ జాన్ పాల్ గాడు అండ్ మీరిద్దరే లేదు
నీ క్లారిటీ లేదేమో, నీకు క్లారిటీ లేదైతే నా వీడియోల మీద నీకు క్లారిటీ లేదని అర్థమైంది ఇప్పుడు నాకు. ఆయన చనిపోయిన సందర్భంలో కంటిన్యూగా 3-4 వీడియోలు ఒక వారం రోజుల పాటు ఆయన చంపేశారని చచ్చిపోయిన కొన్ని గంటల్లో వీడియో పెట్టింది నేనే, ఛానల్ వెళ్ళి చూడు. చంపేశారని కనీసం 3-4 వీడియోలు వారం రోజుల పాటు నడిపించింది నేను. నా ఛానల్లో గంటల్లోనే వీడియో వచ్చింది ఆయన గురించి, నాకే ముందు వార్త వచ్చింది, గంటల్లో నాకు వార్త వచ్చింది. సో నేను ఈ గిట్టని వాళ్ళు దాన్ని అట్లా క్రియేట్ చేశారు నా మీదకి. నేను చివరిలో అయిపోయిన తర్వాత, అంత తేలిన తర్వాత, కొన్ని కేసులు జరిగిన తర్వాత, కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఎవరో నాకు ఇట్లా దర్శనం వచ్చిందయ్యా, నాకు ఇట్లా కనపడిందంటే, ఒకవేళ డ్రింక్ చేసి ఆయన అట్లా ఏదన్నా ఒకవేళ ఇట్లా ఎగిపోయాడేమో అనేటువంటి విధానంలో కనపడింది అనే ప్రస్తావన చేస్తే, ఆ ప్రస్తావన చేసి ఒకవేళ ఇలా జరిగి ఉంటుందేమో అనేటువంటిది అన్నాను. కానీ మరి నేను దానికి డిక్లేర్ చేయలేదు. నేను కావాలంటే ఇప్పటికీ నా వీడియోలోనే చూడు. అయితే ఆ విషయానికి కూడా మన వాళ్ళు తర్వాత బాధపడితే ఎనోష్ పాల్లో పిలిచి అన్న ఇట్లాగంటే, నేను వాళ్ళు చెప్తే నేను వాళ్ళ ఛానల్లోకి వచ్చి మాట్లాడి, మన క్రైస్తవ సోదరులారా ఎవరు నొచ్చుకోవద్దు, నేను ఇది వివరణ, నేను ఆయనకి వ్యతిరేకంగా పెట్టానని ఇప్పుడు ఈ మాటలు అని మీరు ఎవరు భావించకని చెప్పి నేను ఆ వీడియోను కూడా తీసేసేసాను. అందరికి ఒక క్లారిటీ వచ్చింది, వాళ్ళ గురించి మాట్లాడిన నా పైన జనాలకు ఒక క్లారిటీ వచ్చింది, మీకు మీ పైన జనాలు ఇక అది అర్థం పెట్టుకోవటమే. ఇక మీరు మా తెల్లాలి ఎన్ని సంవత్సరాలు అయ్యా, 100 ఏళ్ళు ఇదే పైన బాను. ఇక 100 కాదు బాను, నేనేం పెట్టుకోలేదు, నేనేం మాట్లాడలేదు. సందర్భం వస్తే మాట్లాడొద్దు బాను. నేను ఒక పాస్టర్ గారికి చెప్తున్నాను, అది తప్పు. నువ్వు ఇట్లా మాట్లాడుతూ తప్పు. చదువు లేని వాళ్ళగా నువ్వు చేయబాక. నువ్వు చదువుకున్నావు, విద్యావంతుడివి, నువ్వు చక్కగా చదువుకున్నావు, విద్యావంతుడు, జ్ఞానంగా ఆలోచించు. ఆ విషయాన్ని వదిలేసి దానికి తీసుకెళ్లి మరి కనెక్ట్ చేస్తావు ఎందుకు? మరి జరిగిపోయినటువంటి విషయాల గురించి ఇప్పుడు విషయం ఏముంది, విషయం మాట్లాడు. అది ఇక ఫైనల్ గా ఏముంది, నేను నా విషయంలో నీకు అభ్యంతరం వెలిపుచ్చావు గనక నేను ఆ వీడియోని 11 గంటలకే దాన్ని డిలీట్ చేసేసాను. ఇక తర్వాత నా మీద ఎవరేం మాట్లాడతారు, నువ్వేం కౌంటర్ ఇస్తావు, ఇంకొకరు ఇది నాకు ముందే తెలుసు. ఒకవేళ నేను మాట్లాడితే, ఒకవేళ ఎవరైనా అదే కదా, నా గురించి ఎందుకు మాట్లాడాలి, నేను కౌంటర్ ఇస్తా. ఇది సహజమే, నువ్వు ఇస్తావు, ఒక సహజం ఇచ్చి ఉండొచ్చు, లేదా ఇవ్వకపో అవుతుంది. సరే బాగుంటే నేను కూడా అదే బాగుంటే నేను కూడా చూస్తాను, ఖాళీ టైంలో చూసి సంతోషపడి నవ్వుకుని ఊరుకుంటా. సరేనా? నేనే ప్రతి కౌంటర్లు చేయను, నేనే వివాదాలు పెట్టుకునేటువంటి వ్యక్తిని కాదు. నేను ఈ కౌంటర్లు ఇట్లాంటివి నేను ఇట్లాంటివి పెద్దగా చూడను. ఆ జాన్ పాల్ అన్నావు, ఇంకేదేదో అన్నావు, అట్లాంటివి నేనేం పట్టించుకుని అట్లాంటివి ఏం చూడను. ఈ కౌంటర్లు, తగాదాలు, గొడవలు. మీ అభిప్రాయం ఏంటి సార్? మొన్న ఈ మధ్య అమ్మాయిల్ని ఇట్లా చేస్తున్నాడు, చూసారా? బాను, ఈ విషయం మీద నీకు తెలియదేమో, అంటే ఈ విషయం రాకముందే జాన్ పాల్ నేను ఖండించాను. నా ఛానల్లో వీడియోలు ఉంటాయి చూడు, వెళ్ళి జాన్ పాల్ నువ్వు చేసే బోధల విషయంలో అతను ఏదో ఉన్నాయి అంటే, సరే నువ్వు రికార్డ్ అవుతుంది, నువ్వు పెట్టవు అది నీ ఇష్టంలే. కానీ సరే నువ్వు అడిగావు కనుక నేను చెప్తున్నాను, నువ్వు పెట్టినా నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు అడిగావు నేను చెప్తున్నాను, అభిప్రాయం ఉన్నదన్నట్టు చెప్తున్నాను. యాక్చువల్గా నా దగ్గర రికార్డ్ అవుద్ది, నీ దగ్గర రికార్డ్ అవుద్ది నాకు తెలుసు. సరే నా అభిప్రాయం ఏంటంటే, నువ్వు అడిగావు కనుక అందరికీ తెలిసిందే. నేను గతంలో ఆయన తప్పు చేసినప్పుడు, ఆయన అసలు ఫస్ట్లో ఆయనకి బాధ వేసినప్పుడు జాషువా డానియేల్ గారు నన్ను తిట్టాడన్నని బాధపడతా ఒక విధంగా ఏడుస్తూ నాకు ఫోన్ చేశాడు. ఒక విధంగా జాన్ పాల్ మొట్టమొదటిగా అసలు మీడియాలోకి వచ్చినప్పుడు ఆయన మీద ఏదో కేసు పెట్టేస్తాను, అది పెడతాను, ఇది పెడతాను అని బెదిరిస్తున్నాడు అన్న అని చెప్తే, ఈయనకి ఎవరు రికమెండ్ చేశారు? అజయ్ బాబు రికమెండ్ చేశాడు, జాన్ బాబు అన్నకి చెప్పని. జాన్ బాబు అన్నకి చెప్పు, ఆయన మాట్లాడతాడని అజయ్ బాబు చెప్తే, అప్పుడు ఈ మణికంఠ స్వామి జాన్ పాల్ నాకు ఫోన్ చేశాడు. అన్న ఇట్ట జరిగిందంటే నేను జాషువా గారితో మాట్లాడి, సార్ ఎక్కడ మాట ఏం మాట పోనీయండి, వాళ్ళు ఏదో చిన్న కుర్రోడు కదా అది ఇది అని చెప్పేసి మాట్లాడితే, ఆయన కూడా సరే జాన్ బాబు గారు ఇట్లా మాట్లాడాడు, అందుకని నాకు కోపం వచ్చింది, ఇట్లా మాట్లాడాడు అది ఇది అని చెప్పి చేసి నేను కాంప్రమైజ్ చేశాను. కావాలంటే అడుగు. కాంప్రమైజ్ చేసేసి మీతో చెప్పుకున్నాడు. అయితే అంటే ఏడ్చాడు అంటే ఏదో ఇవ్వటం అని కాదులే, అసలు చెప్తున్న మాట వరుసకు వాడుతున్నాను నేను. బాధపడిపోయి అన్న ఇట్లా నా మీద కేసు పెడతానంటున్నాడు అన్న అని చెప్పేసి చేస్తే, నేను మాట్లాడి చేసి నేను సెటిల్ అనేం కాదు, కాంప్రమైజ్ గా మాట్లాడాను. అవతల డానియేల్ గారితో మాట్లాడాను, జాషువా గారితో మాట్లాడు. కావాలంటే జాషువా గారిని కూడా అడుగు, మరి ఆయన గుర్తుందో లేదో. చేసి మాట్లాడి కాంప్రమైజ్ చేశాను. అవి కొద్ది రోజులు అయిన తర్వాత ఎందుకు నా మీద కూడా వ్యతిరేకంగా మాట్లాడాడు. ఏదో సందర్భంలో వీకేఆర్ మీద, నా మీద, కరుణాకర్ దగ్గరికి వెళ్ళే విషయంలోనే వీళ్ళు పెద్ద మనగాళ్ళలాగా వెళ్ళారు, వీళ్ళు ఏం తేల్చుకొచ్చారు, ఏదో మాట్లాడాడు. ఇట్లాగ ఒకసారి వెళ్ళొస్తే వీకేఆర్ మాట్లాడాడు, నన్ను మాట్లాడాడు, ఇంకెవరినో 2-3 కలిపి మాట్లాడాడు ఒక వీడియోలో.
పోయిన సంవత్సరంలో అనుకుంటాను. ఓకే. నేను చెప్పాను, రే బాబు నువ్వు చిన్నోడివి, నువ్వు ఒకసారి గతం గుర్తు చేసుకో, నువ్వు ఒకసారి ఏడుస్తూ నాకు ఫోన్ చేస్తే నీకు సాయం చేశాను మర్చిపోయావా? ఇప్పుడు మేము అక్కడ జరిగింది నీకు అసలు సంబంధం లేని విషయం కదా ఇది. పోనీ మేము అక్కడ నేను తప్పు చేస్తే ఇది తప్పు జరిగింది, ఇది తప్పు కదా, ఇట్లా మీరు మాట్లాడలేకపోయారని అడుగు. అంతేగాని అందరితో గాడిని కట్టేసేసి మాట్లాడబాక తప్పు అని చెప్పేసి జాన్ పాల్కి కౌంటర్ అని వీడియో ఉంది, ఇప్పుడు కూడా ఉంటుంది నా ఛానల్లో చూడెళ్ళి. ఇక అది మొదలుకొని నోరు మెదపలేదు ఆయన. అది మొదలుకొని ఇంతవరకు ఒక మాట కూడా నా గురించి బ్యాడ్గా మాట్లాడటం మానేసేసాడు. అది కాబట్టి ఇప్పుడు ఈ మధ్య ఏదో అమ్మాయి విషయం అని అదే ఇదేనా వస్తుందో చూస్తున్నాను. నా దృష్టి కూడా వచ్చింది, కొంతమంది పంపించారు. సరే మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారని విన్నాను నేను. సర్లే మాట్లాడుతున్నారు, జవాబు ఇస్తున్నారులే ధీటుగా. ఇలాంటి మంచి సేవకులు, గొప్ప సేవకులు ఖండించాలి సార్, తెలుసుకుంటారు అప్పుడు నిజాలు. ఇప్పుడు వీకేఆర్ నేను ఆ మధ్య గొడవ పడ్డాం బాయ్. సరే గొడవ ఉన్న విషయం మళ్ళీ ఇది కూడా చెప్తున్నాను విను. సరే ఏదో గొడవ జరిగింది మా ఇద్దరు, వీకేఆర్కి నాకు కూడా వచ్చింది. దాదాపు నేను 30-40 వీడియోలు పెట్టాను ఆయన మీద. ఒక సిరీసే చేశా, నీకు తెలియదేమో. చేస్తే ఊరికి చెప్తున్నాలే సందర్భం వచ్చిందని. యథార్థంగా ఆయన తప్పు ఉంది. ఆయన సరే ఇక వివరాలు నేను చెప్పలే కానీ ఊరికి టూకీకి చెప్తా విన్నాం. తప్పు ఆయన ఉంది కనుక అతను నా మీద ఒక్క వీడియో చేయలేదు. సరే పోస్ట్ పెట్టేవాడు అప్పుడప్పుడు 1-2 వేరే, అది కూడా జాన్ బాబు అని ఎత్తకుండా ఇంకొక పేరుతో మాట్లాడతా కామెంట్ చేసేవాడు. నేను 30-40 వీడియోలు పెట్టేసేస్తే లబోదీపం అని ఆయన బాధపడుకుంటా మధ్యవర్తిత్వం నడిపన్న వీడియోలు ఆపమని నన్ను కనీసం 2-3 సందర్భాల్లో 2-3 టీములుగా నాతో డిస్కస్ చేశారు. అన్న ఆయన మీద వదిలేయండి అన్న, వద్దన్నా అని. సరే నేను తర్వాత నేను ఆలోచించుకొని సరే నీకు అయిపోయింది అయిపోయిందిలే, ఆయన చేసిన అన్న మాట ఏదో అన్నాడులే, అయిపోయింది అయిపోయింది అని చెప్పేసి నేను 40 వీడియోలు ఆయన వీడియోలు తీసి పక్కన పడేసేసి ఫోన్ చేసి చెప్పాను, వీకేఆర్ విజయ్ కుమార్ సరే నువ్వు నన్ను అన్నావు, నేను నిన్నాను, అయిపోయింది, మనం మంచిగా ఉందాం కనుక నేను ఇదిగో నీ వీడియోలు మొత్తం తీసేసానంటే థ్యాంక్స్ అన్నా అని చెప్పి థ్యాంక్స్ చెప్పాడు ఆయన. అంటే నేనంటే నాకు ఏదన్నా ఇబ్బంది కలిగించినా నేను మాట్లాడినా నేను తర్వాత మళ్ళీ ఆలోచించుకుని ఎంతవరకు ఏది న్యాయం ఉందన్నది ఆలోచించుకుని నేను డెసిషన్ తీసుకుంటా. నాకు వీలైనంత వరకు నేను ఇతరులు ఇబ్బంది పెట్టను. జాన్ పాల్ విషయంలో నేను మాట్లాడాలని ఉంది కానీ మీరు చాలా మంది మాట్లాడుతున్నారని నాకు చెప్తున్నారు. చాలా మంది మాట్లాడితే మీరు కూడా ఖండిస్తే ఇది సేవకుడికి కరెక్ట్ కాదు, ఇట్లా ఆడవాళ్ళని ట్రాప్ చేయటం, సేవకుడు వదిలేసేసి నువ్వు ఎన్నైనా చేసుకొని మీలాంటి వాళ్ళు ఖండించాలి సార్, తప్పు కదా. అవునవును అది తప్పు. ఈ విషయంలో నేను ఏకీభవించను, ఈ విషయంలో నేను వింటున్నాను. తర్వాత ఒక అమ్మాయి కూడా ఎవరో మాట్లాడుతుంది, ఆ వీడియో కూడా నా దృష్టికి వచ్చినాయి. ఒక అమ్మాయి చక్కగా మాట్లాడుతుంది, ఏదో ఛానల్ కైజర్ న్యూస్, ఎస్ అమ్మాయి కూడా చాలా చక్కగా మాట్లాడుతుంది, చాలా అద్భుతంగా మాట్లాడుతుంది. అవును నాకు చాలా నచ్చింది. నేను మొన్న ఏదో వీడియోలో కూడా అమ్మాయి క్లిప్ కూడా పెట్టాను, మన వీడియోలో కూడా అమ్మాయి చాలా చక్కగా మాట్లాడింది. ఏదో మతం రాధా మహోదాస్ విషయం అనుకుంటాను, ఏదో మొత్తం నేను మాట్లాడితే నేను మన ఛానల్లో కూడా క్లిప్ చూపించాను అమ్మాయిది. అటు ఆ అమ్మాయి కూడా మాట్లాడుతుంది, ఇటు నువ్వు కూడా మాట్లాడినట్టుగా నేను చూసానా లేకపోతే ఎవరు నాకు చెప్పారు సంథింగ్, ఏదో నువ్వు కూడా మాట్లాడుతున్నావు అని. అవును సరే ఒక విధంగా జరుగుతుంది కదలే, సరే మనకేం అంత విషయంలో మరి పర్సనల్ ఇష్యూ లాగా ఉంది. మనం పర్సనల్ ఏం లేదండి, పర్సనల్ ఏం లేదు. ఆడు 100% రాజమండ్రిలో అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఆ తల్లి నాతో మాట్లాడింది, కాల్ రికార్డ్స్ అన్ని వినిపించాం. ఆడి ఫ్రెండ్ శివారెడ్డి చెప్పేశాడు పని మనిషితో ఎఫ్ఐఆర్ ఇవన్నీ. శివారెడ్డి చెప్పేసినప్పుడు సొంత ఫ్రెండేగా, నేను చెప్పానంటే ఏదో కావాలని చెప్పాడని ఆడు అనుకోవచ్చు. ఇప్పుడు శివారెడ్డి సొంత మిత్రుడేగా, 2 ఏళ్ళు కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి కూడా చెప్పినప్పుడు మరి మీలాంటి వాళ్ళు ఒక మంచి సేవకులుగా ఉన్నప్పుడు ఖండించాలి. తప్పురా బాయ్ నువ్వు బైబిల్ పట్టుకొని పాస్టర్ అని చెప్పుకుంటే ఎట్టండి చేయకూడదా అని. అది అప్పుడు మీకే తప్పకుండా వస్తుంది. చూస్తాను నేను ఇంకొకసారి మళ్ళీ ఇంటర్నెట్ లోకి వెళ్ళి చెక్ చేస్తాను, కొంచెం సమాచారం సేకరించి సరే చూస్తాను బాను. సరే బాను, నేను ఆ విషయంలోనైతే సరే ఫైనల్ గా నువ్వు రికార్డ్ చేసుకుని నువ్వు బాధపడ్డావు కనుక నా గురించి ఒకళ్ళు బాధపడితే ఖచ్చితంగా సారీ చెప్పాలి అవుతుంది నాకు. బాధేం లేదండి, ఇప్పుడు మీరు నువ్వేం బాధ నేను మమ్మల్ని అడిగితే మేము చెప్తాం కదా. అదేలే నాకు ఇప్పుడు అర్థమైందిలే. సరే అదే సరే సరే ఆ విషయం దగ్గరే నేను ఇప్పుడు దాని విషయంలో నేను ఆలోచించాను. నేను ఆలోచించాను. నువ్వు చెప్పే మాట కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నానులే. సరే మనం సరే బాను, నేను చూస్తాను. సరే.